ధరణి పోర్టల్ సృష్టికర్త మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ధరణి పోర్టల్లో ఆయన కుటుంబ సభ్యుల పేరిట భారీ ఎత్తున భూములున్నట్లు తేలింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 249, 260లో మొత్తం 25.19 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూమి విలువ వందల కోట్ల రూపాయలున్నట్లు సమాచారం. అయితే సోమేష్ కుమార్ తన ఆస్తులను ధరణి పోర్టల్ అమలుకు ముందే కొనుగోలు కొన్నారా, లేదంటే ఆ తర్వాత కొనుగోలు చేశారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ధరణి పోర్టల్ తర్వాత కొంటే ఖాతా నంబర్ 5237 ఎలా వచ్చింది, అసలు షేర్ డీల్ ద్వారా కొన్నారా, సాదా బైనామా ద్వారా కొన్నారా వంటి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ధరణి భూ సమస్యల వేదిక ప్రభుత్వాన్ని కోరుతోంది. ధరణి పోర్టల్ సృష్టికర్త మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ధరణి పోర్టల్లో ఆయన కుటుంబ సభ్యుల పేరిట భారీ ఎత్తున భూములున్నట్లు తేలింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 249, 260లో మొత్తం 25.19 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూముల విలువ వందల కోట్ల రూపాయలున్నట్లు సమాచారం. అయితే సోమేష్ కుమార్ తన ఆస్తులను ధరణి పోర్టల్ అమలుకు ముందే కొనుగోలు కొన్నారా, లేదంటే ఆ తర్వాత కొనుగోలు చేశారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ధరణి పోర్టల్ తర్వాత కొంటే ఖాతా నంబర్ 5237 ఎలా వచ్చింది, అసలు సేల్ డీల్ ద్వారానే కొన్నారా, సాదా బైనామా ద్వారా కొన్నారా వంటి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ధరణి భూ సమస్యల వేదిక ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మొదటి నుంచి నిలిచిన మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గురించి మనం పలు అంశాలు ప్రస్తావించుకోవాలి. ఆయన చీఫ్ సెక్రటరీగా పదవి చేపట్టక ముందు జిహెచ్ఎంసీలో వర్క్ చేసినప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలా పలు అంశాలు మనం ప్రస్తావించుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్ లో తన పాత ఇంటిని రెనోవేట్ చేస్తూ 1 ఫ్లోర్ గా అప్లై చేసుకుంటే అప్పుడు ఆయన నిబంధనలకు విరుద్ధంగా G+2 ఫ్లోర్స్ కట్టారు అని చెప్పేసి కూడా పర్మిషన్ అప్పట్లో ఆయన రిజెక్ట్ చేయడము రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది. ఇలా చెప్పుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. ఆయన చీఫ్ సెక్రటరీగా పదవి చేపట్టాక తోటి ఐఏఎస్ అధికారులని హడతలెత్తించేవారని చెప్పేసి తీవ్ర భయభ్రాంతులకు గురి చేసేవారని చెప్పేసి కూడా ప్రధానంగా ఐఏఎస్ అధికారులు పలుమార్లు ప్రస్తావించారు. మాజీ ఐఏఎస్ అధికారులు కూడా మీడియా ముఖంగా పలుమార్లు ప్రస్తావించారు. అయితే ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్న పదవి కాలం టెన్యూర్ మొత్తంలో కూడా అధికారుల పట్ల కూడా చాలా దురుసుగా ప్రవర్తించారని దీనికి మనము ఒక 2 ఉదంతాలు చెప్పుకోవచ్చు. ఈయన కంటే ముందు దాదాపుగా 9 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను కాదని చెప్పేసి ఈయనకు అప్పుడు చీఫ్ సెక్రటరీగా పదవి ఇవ్వడం కూడా పెద్ద దుమారం జరిగింది. అయితే దానిలో భాగంగా ఈయన కంటే 2 సీనియర్ ఐఏఎస్ అధికారులు రిటైర్ అయ్యాక వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఆపారనేది కూడా అప్పట్లో సర్వత్రా చర్చ నడిచింది. అయితే ఒక సీనియర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి పలుమార్లు ఈ సదరు అప్పుడు ఈ చీఫ్ సెక్రటరీగా ఉన్న సోమేష్ కుమార్ కి ఫోన్ల సంప్రదింపులతో పాటు ఆఫీస్ కి కూడా ఫోన్ చేస్తే పెద్దగా స్పందించకపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసి తనకి ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపుతున్నారు అని చెప్పి సీఎం కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరో గంటలోనే ఆ రిటైర్మెంట్ బెనిఫిషనరీస్ కి సంబంధించిన మొత్తం కూడా ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని సదరు ఐఏఎస్ అధికారి అకౌంట్ లో కూడా క్రెడిట్ అయినట్టు అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అలాగే దానితో పాటు ఇంకొక సీనియర్ ఐఏఎస్ అధికారి పట్ల కూడా ఫైల్ పెండింగ్ లో ఉంది, ఫైల్ నా దగ్గర లేదు, అది జీఏడీలో ఉంది అని కూడా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా కొంతకాలము వేధించినట్టు కూడా అప్పట్లో ఒక స్పెక్యులేటివ్ గా వార్త నడిచింది. ఇప్పటికీ ఆ సదరు ఐఏఎస్ అధికారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి రాకపోవడం కూడా ఇప్పటికీ సర్వత్రా అది చర్చనీయాంశంగానే మారింది. అయితే ఈయన సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా ఉన్న హయాంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఏ చీఫ్ సెక్రటరీ కూడా ఒక ఎస్కార్ట్ పెట్టుకోలేదు. ఈయన కూడా అప్పట్లో ఒక సిమిలర్ గా ఒక మినిస్టర్ లాగా ఈయన ఒక ఎస్కార్ట్ పెట్టుకొని ఒక పైలట్ ని పెట్టుకొని ఈయన దానికి ప్రధానంగా వివరణ తర్వాత ఇచ్చుకున్నది ఏంటంటే, నేను నగర శివార్లో అత్తాపూర్ దగ్గర నివాసం ఉంటున్నాను,
సో అందుకని నాకు ఎస్కాట్ తప్పనిసరి అని చెప్పి నేను ముఖ్యమంత్రికి కూడా చెప్పాను అని చెప్పేసి ఆ ఎస్కాట్ ని కూడా పెట్టుకొని కాస్త హల్చల్ చేశారని కూడా అప్పట్లో ఒక వాదన అయితే నడిచింది. అయితే దానిలో భాగంగా ఒకానొక రోజు ఉదయం పూట 7:30-8 గంటల ప్రాంతంలో సచివాలయానికి వచ్చే మార్గంలో పొరపాటున కూడా అక్కడున్న మేదీపట్నం దగ్గర సిగ్నల్ లో పొరపాటున ఈయన వస్తున్న కాన్వాయ్ కి రెడ్ లైట్ సిగ్నల్ పడడంతో ఇమ్మీడియట్ గా అప్పుడున్న సిటీ కమిషనర్ కి మరీ ఫోన్ చేసి నేను వెళ్తుంటే నా మార్గంలో సిగ్నల్ పెడతారా అని చెప్పి అక్కడున్న సదరు ట్రాఫిక్ సిఐకి ఒక మెమో కూడా ఇష్యూ చేసినట్టు ఇలా పలు సంచలనాలకు మారు పేరుగా సోమేష్ కుమార్ పేరు తెచ్చుకున్నారు. అలాగే అది కాకుండా కూడా ఆయన గతంలో కూడా ఆయన ఆంధ్రాకి బదిలీ అయ్యే ముందు కూడా చాలా వివాదం రేగింది. ఆయన ఆంధ్ర క్యాడర్ కి చెందిన ఆఫీసరు ఇక్కడ తెలంగాణలో ఉండకూడదని హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆయన క్యాట్ కు వెళ్లి ట్రిబ్యునల్ కి వెళ్లి కూడా ఆయన కొన్ని రోజులు స్టే తెచ్చుకున్నారు. తదనంతరము 2023 జనవరిలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తను తెలంగాణ క్యాడర్ లో కొనసాగకూడదని తక్షణమే ఆంధ్ర వెళ్లి రిపోర్ట్ చేయాలని కూడా ఆ విషయం అంతా తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులు ఆయన కామ్ గా ఇక్కడ కూడా స్క్రీన్ పై రాకుండా కూడా సైలెంట్ గా ఉన్నారు. అప్పట్లో కూడా సర్వత్రా చర్చ నడిచింది. సోమేష్ కుమార్ ని మళ్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పదవి కట్టబెడతారని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. కానీ తదనంతరం దాదాపు 2 నుంచి 3 నెలల వరకు ఆయన ఎక్కడ కనిపించలేదు. కానీ ఆ తర్వాత విఆర్ఎస్ కి అప్లై చేశాక మళ్లీ ముఖ్యమంత్రి చీఫ్ అడ్వైజర్ గా కూడా ఆయనని నియమించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మీద పలు వివాదాలు ఉన్నాయి. 2021లో అప్పుడు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు అప్పుడే ఒక కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చిన ఒక జూనియర్ ఐఏఎస్ అధికారిని కూడా ఆయన వేధించినట్టు అప్పట్లో విపరీతంగా వదంతులు వ్యాపించాయి. ఒక సదరు ఐఏఎస్ అధికారిని ఏదో నివేదిక కోరితే ఈమెయిల్లోనో వాట్సాప్ లకు సంబంధించి 5 నిమిషాలు లేట్ గా రెస్పాండ్ అయినందుకు నెక్స్ట్ డే చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి పిలుచుకొని దాదాపు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా కూర్చుంటబెట్టి ఆ అధికారికి తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వకుండా బిజీగా ఉన్నారని చెప్పేసి కూడా అప్పట్లో సచివాలయంలో చాలా దుమారం లేపిన వార్త. ఇది దుమారం దిగింది. అయితే దీనితో పాటు ఆయన ఒక నార్త్ ఈస్ట్ క్యాడర్ కి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్, స్వతహా ఆయన తెలంగాణ నేటివ్ ఆయన కూడా ఏదో డెప్యుటేషన్ మీద తెలంగాణ రాష్ట్రానికి రావాలి అని చెప్పి చేస్తున్న ప్రయత్నంలో కూడా పలుమార్లు ఆయన ఫోన్ చేసి రిక్వెస్టింగ్ ఆ మెసేజ్ పెట్టినా కూడా ఆయన మెసేజ్ కి రిప్లై కూడా ఇవ్వలేదు కదా, కనీసము రెస్పాన్స్ కూడా ఇవ్వకపోవడంతో సదరు ఐఏఎస్ అధికారి కూడా చాలా బాధపడినట్టు కూడా సెక్రటరియట్ లో ఈ యొక్క వార్త నడిచింది. అయితే తాజాగా ఆయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. దానిలో భాగంగా ఆయన దాదాపు 500 కోట్ల విలువ చేసే భూములు కొల్లగొట్టారని కూడా ఆయన మీద ప్రధాన ఆరోపణ ఉంది. దానిలో భాగంగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 249-260లో మొత్తం 25 ఎకరాల 19 ఎకరాల భూమి ఆయన భార్య సోమేష్ కుమార్ ఐఏఎస్ అధికారి భార్య జ్ఞానముద్రపై ఉన్నట్లు ధరణిలో రికార్డ్ అయ్యాయి. దీనిపైన సర్వత్రా సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తుంది. అయితే దీనితో పాటు పలు సర్వే నెంబర్లు కూడా ఆయన పేరు మీద ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఒకటి సర్వే నెంబర్ 36, 37 గోపన్పల్లి షేర్లింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లాలో కూడా 5 ఎకరాల భూమి, దానితో పాటు ఇంకొక 5 ఎకరాల భూమి సర్వే నెంబర్ 156, 157 వట్టినాగులపల్లి గ్రామము శంకర్పల్లి మండలంలో కూడా ఈయన 5 ఎకరాలు భూమి కొనుగోలు చేశారని చెప్పేసి అదే కాకుండా 15 ఎకరాలు ఇంకో సర్వే నెంబర్ 555 కొడంగల్ గ్రామం మోకిళ్ళ దగ్గర కూడా ఆయన కొనుగోలు చేశారని, అది కాకుండా ఇంకో 5 ఎకరాలు సర్వే నెంబర్ 63 గుట్టల బేగంపేట షేర్లింగంపల్లి మండలంలో కూడా ఆయన కొనుగోలు చేశారనేది కూడా నడుస్తుంది. దీనితో పాటు మరో 10 ఎకరాలు తుమ్మలూరు గ్రామం మహేశ్వరం మండలంలో రంగారెడ్డి జిల్లాలో దాదాపు ఇక్కడ 70 ఎకరాల ప్రభుత్వ భూమికి ధరణి పోర్టల్ ద్వారా పాస్బుక్ పట్టా జారీ చేశారనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ ఉంది. ఈ మొత్తం భూముల మార్కెట్ విలువ సుమారు 500 కోట్ల వరకు ఉంటుంది అని కూడా ప్రధానంగా కూడా ఇది ఒక చర్చ ప్రస్తుతానికైతే నడుస్తుంది. అయితే ఒక పొలిటికల్ క్రిటిక్స్ కూడా ఏమంటున్నారు అంటే ఇటు అపోజిషన్ పార్టీస్ కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తుంది ఏంటంటే పగలే పేదోడి భూమిని దూచుకొని తనపైన మార్చుకున్న ఈ అక్రమాల పైన తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా పదే ప్రస్తావిస్తున్నారు. అలాగే
సోమేష్ కుమార్ ఈ చీఫ్ సెక్రటరీగా ఉన్నంత కాలం వివాదాస్పదంగానే మారింది. అయితే కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులతోని కూడా ఒక రోజు ఆల్ ఆఫ్ సడన్ గా ఆల్ హెచ్ఓడీస్ మీటింగ్ జరిగినప్పుడు అది కూడా చాలా పెద్ద దుమారం అప్పట్లో సంచలనాత్మకంగా మారింది. ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి కీలక బాధ్యతలు చేపడుతున్న ఒక అధికారిని తన ఛాంబర్ లో మీటింగ్ పిలిచి ఆ మీటింగ్ లో ఏదో చిన్న డిస్కషన్ పెరిగి పరస్పరము ఒకళ్ళొకళ్ళు ఫైళ్లు కూడా విసురుకున్నారని తీవ్ర స్థాయిలో ఆ గొడవ సచివాలయం మొత్తం అర్పులకి సచివాలయం స్పందన. శ్రీచరణ్, గతంలో చూస్తే ఇప్పుడు సోమేష్ కుమార్ గతంలో రెరా డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆ సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టాడా, లేకపోతే ఇటీవల శివబాలకృష్ణ అనే అధికారిని కూడా ఏసీబీ పట్టుకుంటే ఆయన వద్ద కూడా దాదాపు 500 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేలింది. మరి వీరిద్దరు వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? స్పందన, శివబాలకృష్ణ context is different. సోమేష్ కుమార్ context is totally different. He was a former chief secretary. సో ఫార్మర్ చీఫ్ సెక్రటరీగా ఈయన ఉన్నప్పుడు మనము ఈయనే వివాదాస్పద అంశాలు మనం చర్చించుకోవాలి. ఇందాక మనం చర్చించుకున్నట్టు ఒక ఐఏఎస్ అధికారి పైన పరస్పరం ఇద్దరు ఫైళ్లు కూడా ఒకళ్ళపైన ఒకళ్ళు విసురుకున్నారని, ఇప్పుడు హైదరాబాద్ నగరంలోకి సంబంధించి బల్లియాకి సంబంధించి కీలక అధికారి వారిద్దరిని వారించి, వారిద్దరు తనకంటే సీనియర్ ఐఏఎస్ అధికారులైనా కూడా వారిద్దరిని వారించి ఆ చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి సంబంధించి డోర్ కి గడి పెట్టి మరి వాళ్ళని సంధాయించారని, ఇలా మన మొదటి నుంచి కూడా చెప్పుకుంటే వివాదాలకు కేంద్ర బిందువుగా చీఫ్ సెక్రటరీ ఉన్నారు. అయితే ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే విచారణలో ఈయన చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నప్పుడు ఈ భూములు కొనుగోలు చేశారా, సాదా బైనామాతో కొనుగోలు చేశారా, లేకపోతే అసైన్ భూములను తన పైన మార్చుకున్నారా, చీఫ్ సెక్రటరీ అయ్యాక రెగ్యులరైజ్ చేసుకున్నారా అనేది ఇది విచారణలో తేలనుంది. అయితే మొత్తానికి మనం చూసుకుంటే దాదాపు 500 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. సరాసరి బొటాబొటి ఒక ఇప్పుడున్న కంటెంపరీగా మోడర్న్ టైమ్స్ లో ఒక ఐఏఎస్ అధికారి వార్షిక ఆదాయము మనము ఎంత చూసుకున్నా కూడా 1 కోటి రూపాయలకు మించదు. చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న ఆయనకి సగటున ప్రభుత్వం ఇచ్చేది 2,50,000. అలాగే హెచ్ఆర్ఏ అలవెన్స్లతో పాటు వెహికల్, దానితో పాటు ఒక ప్రత్యేకంగా ఒక ఇంటిని కూడా సదుపాయం కల్పిస్తారు, ఇంట్లో మనుషులు, ఇలా వివిధ రకాల సదుపాయాలు ఉంటాయి. కానీ 500 కోట్ల రూపాయల ఆస్తులు జమ కట్టడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మరి ఈ కొత్త ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపడుతుంది, వాటి నిజానిజాలు ఎలా తెలుస్తుంది అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. స్పందన, అంటే శ్రీచరణ్ ఇప్పుడు మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు, ధరణి పోర్టల్ రూపకల్పి కూడా సోమేష్ కుమార్ పనిచేశారు కాబట్టి మరి ఇంతకుముందు కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి తనపైన. మరి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ధరణి భూ సర్వేల వేదిక ప్రభుత్వాన్ని కోరుతోంది. మరి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించిందా, ఏ విధంగా స్పందించే అవకాశం? స్పందన, ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగిన వివాదాలని ఇప్పుడున్న ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు సోమేష్ కుమార్ పైన ఉన్న ఆరోపణలు, ఈయన పైన ప్రధానంగా ఒక ఆరోపణ ఏంటంటే ఈయన పైన కోర్టులో ఉన్న కేసులు పర్టికులర్ గా వాటికి కూడా ప్రభుత్వ సొమ్మునే దుర్వినియోగపరిచారని, అడ్వకేట్లకు కూడా ప్రభుత్వ సొమ్మునే వినియోగించారనేది కూడా ఈయన పైన ఒక ప్రధాన ఆరోపణ ఉంది. అలాగే దానితో పాటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా అప్పుడు భారీ వర్షాల కారణంగా ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తనే సలహా ఇచ్చారని చెప్పేసి ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూస్తే బీజేపీకి 48 సీట్లు రావడము, అలాగే ఆ స్కీమ్ అనేది 10,000 స్కీమ్ అనేది ఫెయిల్ అవ్వడము, అప్పట్లో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం కూడా వెలుబుచ్చినట్టు మనకు అప్పట్లో ఒక చర్చ అయితే నడిచింది. మొత్తానికి ఈ వివాదానికి కేంద్ర బిందువు అయిన ఈ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ పైన ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపడుతుంది, ఎలాంటి నిజాలు వెలికి తీస్తుంది అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా చర్చ నడుస్తుంది. అయితే చూడాలి మరి సమగ్రంగా ధరణి పోర్టల్ బేస్ గా ఈయన పైన విచారణ జరిపిస్తారా, లేక ఓవరాల్ గా మొత్తము ఈ అసైన్డ్ భూమియా లేకపోతే ఇదేంటి అనేది ల్యాండ్ రికార్డ్స్ పూర్తిగా పరిశీలించాకే ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకుంటుందని మనకున్న తాజా సమాచారం. స్పందన, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.